సో జేఈ మెయిన్స్ కి అడ్వాన్స్ కి డిఫరెన్స్ ఏంటి? సో ప్రతి ఒక్కరు ఎవరు కండక్ట్ చేస్తారు అండ్ జేఈ మెయిన్స్ కింద ఎలాంటి కాలేజెస్ వస్తాయి, అడ్వాన్స్ కింద ఎలాంటి కాలేజెస్ వస్తాయి, ఈ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, సో బీ ప్రిపేర్. సో జనరల్ గా ఏంటంటే 2 సెషన్స్ జరుగుతాయి. నవంబర్ లో ఒకసారి, జనవరిలో ఒకసారి, ఏప్రిల్ లో ఒకసారి ఎగ్జామ్ జరిగేదానికి ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడైతే నవంబర్ లో జేఈ సంబంధించి ఫస్ట్ విండో ఓపెన్ అయ్యేదానికి సో ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి అప్డేట్ ఇన్ఫర్మేషన్, మీ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా రెడీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ జేఈ మెయిన్స్ కి, అడ్వాన్స్ కి దీని గురించి కూడా కొంత అవగాహన తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని ఈ వీడియో అనేది అప్డేట్ చేస్తా ఉన్నాను. సో జనరల్గా ఏంటి అంటే, జేఈ మెయిన్స్ కి అసలు ఎవరు కండక్ట్ చేస్తారంటే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది కండక్ట్ చేస్తుంది. సో కంప్యూటర్ బేస్డ్ ఇది. ఎవ్రీ ఇయర్ ఒక ఐఐటి నుంచి పేపర్ అయితే సెట్ చేస్తారు. సో ఈ ఇయర్ ఐఐటి నుంచి ఎవరు ఏంటి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. జనరల్గా ఏంటి అంటే, జేఈ మెయిన్స్ విషయం చూసుకుంటే, దిస్ ఎగ్జామ్ ఈస్ ఫర్ అడ్మిషన్స్ ఫర్ ఎన్ఐటి, ఐఐటీస్, తర్వాత గవర్నమెంట్ ఫండెడ్ కాలేజెస్ ఆఫ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ GFTI కి దానికి సంబంధించిన సెలక్షన్స్ అనేవి జరుగుతాయి. అడ్వాన్స్ చూసుకుంటే ఓన్లీ ఫర్ ఐఐటి కాలేజెస్ లో మాత్రమే దీనికి సంబంధించి దాదాపు ఇండియాలో 23 ఐఐటీస్ వరకు ఉన్నాయి. సో దాని గురించి జోసా కౌన్సిలింగ్ ద్వారా దీన్ని రిక్రూట్మెంట్ చేస్తారు. జోసా అనేది ఒక సంస్థ. అయితే దీనికి సంబంధించి ఎగ్జామ్ స్ట్రక్చర్ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ జనవరి అండ్ ఏప్రిల్ లో జరుగుతుంది. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి jemain.nta.nic.in. సో మోడ్ ఆఫ్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది. సో నవంబర్ లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ విండో ఓపెన్ అవుతుంది అప్లికేషన్ కి. జేఈ మెయిన్స్ లో వరకు మంచి మార్కులు వచ్చినా కానీ మనకి సో ఎన్ఐటి కాలేజ్ 31 ఉన్నాయి, 21 యాక్టివ్ గా ఉన్నాయి. దాదాపు 24,000 సీట్స్ ఉన్నాయి అప్రాక్సిమేట్లీ. అండ్ ఎన్ఐటి చూసుకుంటే, సో ఎన్ఐటిలో కూడా దాదాపు చాలా కాలేజెస్ ఉన్నాయి. ఎన్ఐటీస్ కూడా చాలా మంచి కాలేజెస్. దీంతోపాటు GFTI చాలా తక్కువ మంది ఫోకస్ చేస్తారు. GFTI, సో దీనికి సంబంధించిన కూడా ప్రాసెస్ జరుగుతుంది. దీని తర్వాత ఐజరు, నైజరు, బిట్సాటు. సో ఇలా జేఈ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి జేఈ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. చాలా వరకు ఇప్పుడు ఇంటర్తో పాటే కొంతమంది ఇంటర్ కంటే ముందే 6th నుంచి 7th నుంచి ఒలింపియాడ్ అని, సో ఐఐటి ఫౌండేషన్ అని ఇలా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో అయితే ఇక్కడ సో జేఈ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్ మంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. చాలా మందికి తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటారంటే, అయితే జేఈ రాస్తారు, జేఈ మెయిన్స్ రాస్తారు, లేకపోతే కథం తీసుకెళ్ళి ఎంసెట్ రాపిస్తారు. ఆంధ్రాలో ఏమో ఏపీ ఎంసెట్, తెలంగాణ టీఎస్ ఎంసెట్ రాపిస్తారు, ఏదో కాలేజ్ జాయిన్ చేపిస్తారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇంటర్ విత్ జేఈ ఎవరైతే జాయిన్ అవుతున్నారో, 10th అయిపోయిందో జాయిన్ అవుతున్నారో, ఇప్పటి నుంచే మీరు ఖచ్చితంగా ఫోకస్గా ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, జేఈ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. దీనిలాగా చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉంటాయి. బిట్సాట్, ఐజరు, నైజరు, సో GFTI కాలేజెస్ ఉంటాయి. ఇదంతా అయిపోయిన తర్వాత కొన్ని యూనివర్సిటీస్, విట్ అని, తర్వాత SRM యూనివర్సిటీ అని, ఇలా మళ్ళీ దీనికి సంబంధించిన యూనివర్సిటీస్ ఉంటాయి. దాని తర్వాత డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి, డీమ్ టు బి యూనివర్సిటీస్ ఉంటాయి. ఇలా చాలా ఉంటాయి. మనకి స్టెప్ బై స్టెప్ మనం ఒక వీడియోలో డిస్కస్ చేద్దాము. అయితే ఈ జేఈ మెయిన్స్కి, అడ్వాన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, జేఈ మెయిన్స్ అయితే రాస్తే IIITs, తర్వాత NIT, GFTI గవర్నమెంట్ ఫండెడ్ కాలేజెస్లో వీటిల్లో సీట్లు రావడానికి అవకాశం ఉంటుంది. అడ్వాన్స్ క్లియర్ చేస్తే ఐఐటిలో సీట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఐఐటి అంటే చాలా బాగుంటుంది. ఐఐటీస్ అనేవి సో భవిష్యత్తు మారిపోయినట్టే. సో ఏదైతే ఎగ్జామ్ ఉందో, ఈ ఇంటర్ ఏదైతే ఉందో, చాలా మైల్ స్టోన్ అని చెప్పాలి. సో ఓకే, అందుకనే మీరు జాయిన్ చేసేటప్పుడే ఇంటర్ విత్ జేఈ కానీ, లేకపోతే ఇంటర్ విత్ నీట్ కానీ జాయిన్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఎక్కడ బాగుంటుంది ఏంటి అని రీసెర్చ్ చేసిన తర్వాత జాయిన్ చేయించాలి. ఒకవేళ విజయవాడలో ఎవరన్నా ఇది జాయిన్ అవుతాను, నేను వెతుక్కుంటాను అనుకునే వాళ్ళకి, సో పేరెంట్స్, పిల్లలతో సహా పేరెంట్స్ వస్తే వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము CVS తరఫు నుంచి. వాళ్ళు అక్కడ తిరిగి ఒక 2-3 రోజులు ఉండైనా, ఒక రోజు 2 రోజులు ఉండైనా కానీ చుట్టుపక్కల ఇన్స్టిట్యూట్స్, మనం ఎప్పుడు విజయవాడకి వెళ్తూ ఉంటాం కదా, ఆ విజయవాడ, గుంటూరు సరౌండింగ్స్లో ఉండైనా కానీ అక్కడ చుట్టుపక్కల అన్నీ చూసుకొని అప్పుడు మెడిటేషన్ తీసుకోవచ్చు. సో అయితే ఈ మెయిన్ డిఫరెన్స్ అయితే ఇది. సో జేఈతో పాటు చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము 1 by 1. దానికి సంబంధించిన డేట్స్ అవి కూడా నేను త్వరలో మీకు అప్డేట్ చేస్తాను ప్రతి వీడియోలో అనేది. జేఈ మెయిన్స్కి, జేఈ అడ్వాన్స్కి మేజర్ డిఫరెన్స్ అయితే ఇది. సో గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.